హలో ఎవ్రీవన్, నా పేరు పాస్టర్ నిఖిల్ అండి. నా సంఘం కొత్తగా స్టార్ట్ అయింది. దేవుని పిలుపు ప్రకారం ప్రతి బుధవారం యామ్సి బిల్డింగ్లో అవుతుంది ఈవినింగ్. సో నాకు దేవుడిచ్చిన దర్శనము ఈరోజు వాక్య రూపంలో నేను చెప్పాలనుకుంటున్నాను. నాకు దేవుడు సంఘం అంటే ఏంటిది, సంఘం ద్వారా దేవుడు అంటే ఏంటిది, యేసుప్రభు ఏంటిది, అది నాకు దర్శనం ఇచ్చిండు దేవుడు. దాని ప్రకారం నేను సంఘము స్టార్ట్ చేశాను. అదే ఈరోజు చెప్పాలనుకుంటున్నాను వాక్యం. సో సంఘం ఎలా ఉండాలా, ఆ సంఘంలో ఏమేమి ప్రకటనలు ఉండాలా, యేసుప్రభు గురించి ఏ విధంగా ప్రీచ్ చేయాలా సంఘంలో అనేది నన్ను దేవుడు సేవకు పిలిచినప్పుడు చెప్పాడు. అదే ఈరోజు వాక్యం చెప్పమన్నాడు దేవుడు. నాకు ఇచ్చిన వాక్యమే ఈరోజు చెప్పబోతున్నాను. సో చర్చ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఆన్ దిస్ ఎర్త్. అంటే ఈ భూమి మీద సమస్తము శక్తివంతం కంటే సంఘమే చాలా శక్తివంతిది. ఎందుకంటే ఈ భూమి పైన ప్రతి సృష్టి, అది ఏదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే, అది ఏ స్థాయిలో ఉండినా సరే, సమస్తము యేసుక్రీస్తు ద్వారానే సృష్టింపబడ్డది. యేసుక్రీస్తు ద్వారా కాకుండా ఇంకా దేని ద్వారా అది సృష్టింపబడలేదు. సో అది ఈ లోకానికి తెలవాల సంఘం ద్వారా. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి దానికి కారణం ఏంటంటే, పాపం చేయడానికి కారణం, దేనికన్నా కారణం ఏంటంటే, దేవుని నుంచి దూరం పోనికి కారణం ఏంటంటే డబ్బు. ఆ డబ్బు సంఘంలో ఉంది, అది మనకు తెలియదు. ఎందుకంటే డబ్బు సృష్టించింది ఎవరు? యేసుప్రభువే. ఈ డబ్బు కోసమే దేవుని దగ్గర మనం ఉండకుండా, దేవుని సేవ చేయకుండా మనం పరిగెత్తుంటాం లోకంలో. సో ఈ డబ్బు గురించి సంఘంలో బోధించకపోతే సంఘంకి ఎవరు వస్తారు? సంఘం ద్వారా ఏసే అంటే ఎట్లా తెలుస్తుంది చెప్పు? ఏసే అంటే సగం మంది భయపడతారు నమ్మనికి. ఎందుకంటే తెలియదు, ఏసే అంటే తెలియదు. ఏసే ఎంత శక్తిమంత దేవుడు, ఏ స్థాయిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో తెలియదు లోకానికి. అందుకోసమే యంగ్ పీపుల్ కానీ ముసలోళ్ళు కానీ దేవుని సేవ చేయమంటే భయపడతారు. They fear to serve Lord because they don't know. They search the blessings in the world. ప్రపంచంలో వాళ్ళ ఆశీర్వాదాలు, వాళ్ళ అవసరాలు వెతుకుతారు. కానీ ఈ అవసరం మొత్తం యేసేలో ఉంది. ఎందుకంటే ఈ సృష్టికర్త లోకానికి ఆయననే. జీసస్ ఇస్ ద క్రియేటర్. ఆయననే సృష్టికర్త యేసేకి. ఆ యేసేని వదిలేసి మనం ప్రపంచంలో వెతుకుతాం. సంఘంలో ఇది బోధింపబడాలి. సంఘంలో చర్చ్ హ్యాస్ టు ప్రీచ్ ద రాడికలీ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. Church has to know the deep knowledge of Jesus Christ. Otherwise, the church will fail. People, అంటే ప్రజలు భయపడతారు సంఘం రానికి. అమ్మో నేను రాను ఏసేని. అందుకోసం వాళ్ళు ఈ లోకంలో ఉన్న దానికి అడిక్ట్ అయిపోతారు. మందుకు కానీ, డ్రగ్స్ కానీ, వ్యభిచారం కానీ, దే విల్ అడిక్ట్ ఫర్ ఎనీథింగ్. కానీ ఏసేదాన్న సమస్తం ఉందని తెలియదు ఎవరికి. పీపుల్ డజంట్ నో ఎవ్రీ బ్లెస్సింగ్స్ ఆర్ హిడెన్ ఇన్ ద క్రైస్ట్. మన సమస్య కోసము, మన మ్యారేజ్ కోసము, దానికోసం మనం లోకం ఎదుగుతాం. కానీ సమస్తము ఏసే దాంట్లో ఉందని మనకు తెలియదు. ఆ ఏసే ఎక్కడ ఉంటాడు? సంఘంలో. ఒక్క సంఘమైనా సరే పవర్ఫుల్గా ప్రీచింగ్ ఉండాలా. సంఘం ద్వారానే డబ్బు నీకు రావాలా, తెలుసా నీకు అది? ఎందుకంటే డబ్బు సంఘంలో ఉంది. అది ప్రీచ్ చేయలేదనుకో మనము దేవుడు ఉద్దేశాలు మనము నెరవేర్చలేం. ఈ భూమిపైన మనం ఎందుకు వచ్చినామంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కోసం తప్ప మన కోసం కాదు. ఈ డబ్బు, ఈ బిదతనము, ఈ అనారోగ్యం వల్ల ఏమవుతుందంటే దేవుని ఉద్దేశాలు మనము నెరవేర్చము. మనం పరిగెత్తిపోతాం లోకానికి. ఎందుకు? మనం ఏసే దగ్గర ఏం లేవనుకుంటాం. కానీ సమస్తం ఆయననే క్రియేటర్, ఆయననే సృష్టికర్త. సమస్తంకి ఆయననే సృష్టికర్త. మనం చూసాం యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం మనం చూద్దాం. అంత దినములో పర్వతము పైన యెహోవా మందిరము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చెదరు. ఎవరు వస్తారంట ప్రవాహంలాగా? అన్యజనులు. అంటే సంఘంలో అన్నీ ఉన్నాయని అప్పుడు అన్యజనులకు తెలుస్తుందంట. జెంటైల్స్ విల్ నో ఎవ్రీథింగ్ విచ్ వీఆర్ సర్చింగ్ ఆర్ దేర్ ఇన్ ద చర్చ్. సంఘ కాపరులు ఈ విధంగా బోధించాలా, రండి ఏసే దగ్గర అన్నీ ఉన్నాయని. కానీ భయపడతారు. ఏసే నమ్మనంటే భయపడతారు. ఏసైకి సేవ చేయమంటే భయపడతారు. ఎందుకంటే నీకు సంఘంలో, మినిస్ట్రీలో డబ్బు ఉండదని, లేకపోతే ఆరోగ్యం ఉండదని, అలా బీదతనంలో చనిపోతామని భయము. దట్ ఈస్ అ లైఫ్ ఫ్రమ్ డెవిల్. ఒకసారి ఆలోచించండి, మీరే ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కదా, ఆ ప్రపంచం సృష్టించింది ఎవరు? యేసుక్రీస్తే కదా. మళ్ళీ ఆయన సేవ చేసినప్పుడు ఆయన నమ్మితే నీకెందుకు మళ్ళీ డబ్బు ఇయ్యడు దేవుడు? నీకెందుకు ఆరోగ్యం ఇయ్యడు దేవుడు? ఇది మనకు తెలియదు, ఈ రహస్యం మనకు తెలియదు. అందుకోసమే మనం లోకం వైపు తిరుగుతాం, లోకంలో ఆనందం వెతుకుతాం, లోకంలో సంతోషం వెతుకుతాం మనం. ఎందుకంటే ఏసేలు ఇవన్నీ నేను తెలియదు. అందుకని చర్చ్ ఇవన్నీ ప్రీచ్ చేయాలి. ఏసేలు ఇవన్నీ ఉన్నాయని. ఎంత మాత్రము పాపం క్షమించు. అవును, దేవుడు మనము
మన పాపను క్షమిస్తాడు, మనం నీతిగా పరిశుద్ధంగా ఉండాలా. అంత మాత్రం మన జీవితం ఉంటుందా? మనం బతకాలంటే మనకు అవసరాలు తీరాలి కదా. సమస్తము సృష్టించిన దేవుడు మన అవసరం ఎందుకు తీరాడు? అందుకోసం ఎవరైనా ఏసే సేవ పిలిచారనుకో, వద్దు నాయన అని చెప్పి జాబ్కి వెళ్ళిపోతారు. దే లుక్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్, దే ప్రే ఫర్ గవర్నమెంట్ జాబ్స్. అంటే డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడ పరిగెత్తురు ప్రజలు. కానీ తెలుసు ఆ డబ్బు ఎక్కడ ఉంటుందో సంఘంలో ఉంటుంది. అది ఎవరు ప్రకటించరు. నో బడీ విల్ ప్రీచ్ ద మనీ ఈజ్ ఇన్ ద చర్చ్ బికాస్ మనీ హాస్ బిన్ క్రియేటెడ్ బై గాడ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ద్వారానే సృష్టించబడింది డబ్బు. ఆ డబ్బు సంఘంలో ఉంటుంది. ఆ డబ్బు కోసం మనం ఏం చేస్తాము? అనేక లంచాలు, తప్పులు, పాపాలు. అంటే ఈ భూమిపైన సమస్త పాపంకి మూలకారత ఏంటిది? డబ్బు. ఆ డబ్బు సంఘంలో కాదు, మనకు తెలియదు. వెన్ యూ ప్రీచ్ అబౌట్ మనీ, దట్ ద మనీ ఈజ్ హిడెన్ ఇన్ ద జీసస్ క్రైస్ట్, దెన్ యూ విల్ నో ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే సమస్య ఎన్నుంది? ఇప్పుడు సంఘంలో ఉంది. అందుకో ఇక్కడ ఏమన్నానంటే, అంత దినంలో నా సంఘంలో అన్యజనులు పర్వతం వచ్చినట్టు వస్తానంట. ఎందుకు? ప్రతి దానికంటే పై స్థాయిలో సంఘం ఉంటుందంట. గవర్నమెంట్ కంటే, బిజినెస్ కంటే, జాబ్ కంటే, గవర్నమెంట్ జాబ్ కంటే, డబ్బు కంటే, నీ పాపాల కంటే, నీ తప్పుల కంటే, ప్రతి దానికంటే పైన ఏదో ఉంటుందంట, సంఘం ఉంటుందంట. ఆ సంఘమే ఈరోజు తక్కువ స్థాయిలో ఉంది, అన్నిటికంటే ఎక్కువ. నన్ను దేవుడు సేవ పిలిచినప్పుడు ఇదే చెప్పిండు, నేను నీకు ఇచ్చే సంఘంలో నువ్వు ఇది బోధించాలని. నేను అందుకోసమే చెప్తున్నా ఇవన్నీ. నేను ఎక్కడ నేర్చుకోలే. ఐ గాట్ రివల్యూషన్ అబౌట్ చర్చ్. అందుకోసం ఈరోజు బోధించమన్నాడు దేవుడు. నేను అదే బోధిస్తున్నా ఈరోజు మీకు. ఎవ్రీథింగ్ ఆర్ కనెక్టెడ్ టు జీసస్ క్రైస్ట్. అది మనకు తెలియదు. అందుకని యంగ్ పీపుల్ వాళ్ళకు సువార్త చెప్తే వాళ్ళకు అవమానంగా ఫీల్ అవుతారు. ఎందుకు తెలుసా? అమ్మో ఏసై నమ్మితే మాకు ఎట్లుంటుందో, లైఫ్ ఎట్లుంటుందో. ఏసై ఏమన్నాడు? నేనే మార్గము, జీవము, సత్యము. అంటే సమస్తం ఆయననే. మన అవసరాలు కూడా అధిపతి ఎవరు? ఆయననే. సమస్తం ఆయన దగ్గర పెట్టుకొని మనం ఆయన వదిలేసి లోకంలో తిరుగుతున్నాం. క్రిస్టియన్స్ ఆర్ సపోజ్ టు బిలీవ్ ఇన్ చర్చ్ బికాస్ ఎవ్రీథింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. అందుకోసమే శిలువ పైన చనిపోయినప్పుడు దేవుడు ప్రతి శాపం తీసేసినట్ట. ప్రతి శాపము ఇది బోధించారు చర్చిలో. ఈ ప్రీచింగ్ ఉండాలి చర్చిలో. ఎందుకంటే యేసుక్రీస్తు సమస్తంకి అధిపతి అయిన. గుర్తుపెట్టుకోండి, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ ఆథర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ భూమి పైన సమస్తం ఆయననే సృష్టించాడు. గుర్తుపెట్టుకోండి. అంటే సమస్తం ఎవరి దగ్గర ఉంటుంది? యేసయ్య దగ్గర ఉంటుంది. నీకు కావాల్సిన అవసరం ఎవరి దగ్గర ఉంటుంది? యేసయ్య దగ్గర. నీకు కావాల్సిన జాబ్ ఏముంటుంది? యేసయ్య దగ్గర. నీకు కావాల్సిన మ్యారేజ్, పిల్లలు, ఇల్లు ఏముంటుంది? యేసయ్య దగ్గర. ఈ చిన్న చిన్న వాటికి నువ్వు యేసయ్యను వదిలిపెట్టేసి ఎట్లా? ఈ చిన్న చిన్న వాటికి భయపడి నువ్వు దేవుని సేవ చేయకపోతే ఎట్లా? ఈ చిన్న చిన్న బోధించి నువ్వు చర్చ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకుండా లోకం మీద పెడితే ఎట్లా చెప్పు? ఈ యేసయ్యను వదిలేసా నువ్వు పాపం చేసేది? ఈ యేసయ్యను వదిలేసా మందు తాగడం? నువ్వు ఇంత పెద్ద దేవుడు పెట్టుకొని మన కోసం ఏమైనా చేయగల దేవుడు, సృష్టికర్త. ఈజ్ అ క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్, కెన్ డూ ఎనీథింగ్ ఫర్ అస్. అట్లాంటి యేసయ్యను వదిలిపెట్టుకోవడమా? అట్లాంటి యేసయ్యను నమ్మకపోవడమా? అట్లాంటి యేసయ్య సంఘంలో మన చర్చ్ రాకపోవడమా? చర్చ్ లైట్ తీసుకోవడమా? యేసయ్యని లైట్ తీసుకోవడమా? ఇంత పవర్ఫుల్ దేవుడు. ఏ అవసరం కోసం లోకంలో మనం వెళ్తామో ఆ అవసరం దేవుడిదే. గుర్తుపెట్టుకోండి, ఆ అవసరం దేవుడే సృష్టించిండు. గాడ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ క్రియేటర్. అది గుర్తుపెట్టుకోండి మనసులో. నాకేం కావాలన్నా సరే యేసయ్య దగ్గర పోవాలన్నా తప్ప లోకంలో పోవద్దు మీరు. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రతి దానికంటే యేసయ్యనే గొప్పవాడు. ఆయనకు ధీటుగా, ఆయనకు సాటిగా ఏది ఈ ప్రపంచంలో లేదు. అందుకోసం మనం భయపడతాం యేసయ్య నమ్మనీకి. ఇప్పుడు యేసయ్యని డబ్బును పక్కపక్క పెట్టినాం అనుకో, మనం డబ్బే క్రియేట్ చేస్తాం. ఎందుకు? యేసయ్య డబ్బు ఉండదేమో అని. వి చూస్ మనీ రాదర్ దెన్ జీసస్ క్రైస్ట్ బికాస్ వి డజంట్ నో మనీ ఈజ్ ఇన్ ద జీసస్ క్రైస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు పెట్టిడా, ఈ యేసు ప్రభువుని పెట్టు. చాలామంది 75% మన డబ్బునే చూజ్ చేసుకుంటారు, యేసయ్య చూజ్ చేసుకోరు. ఎందుకు తెలుసా? వాళ్ళకి తెలియదు డబ్బు యేసయ్య దగ్గర ఉండదని. నువ్వు ఆ 10 లక్షలు యేసయ్య కోసం వదిలేసినావు అనుకో, నీకు దేవుడు 1 కోటి రూపాయలు ఇస్తాడు. నీకు తెలియాలా, సీక్రెట్ తెలియాలా యేసయ్యలో అన్నీ ఉన్నాయని. తెలియలేదనుకో ఆ చిన్న జాబ్లో సెట్ అయిపోతావు. నువ్వు దేవుడు పెద్దగా పిలిచి పెద్ద దైవజుడు చేయాలనుకుంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్, లేదా పెద్ద బిజినెస్ చేయాలనుకుంటున్నాడు. నువ్వు భయపడి ఏం చేస్తావంటే చిన్న చిన్న నువ్వు స్టక్ అయిపోతావు. యేసయ్య నాకు ఒక మంచి రెంట్ ఇల్లు వేసా అంటే ఆ రెంట్ ఇల్లే నువ్వు పెద్దగా అనుకుంటున్నావు, కానీ దేవుడు నీకు సొంత ఇల్లు ఇస్తాడు. అంటే చెప్తున్న ఎగ్జాంపుల్, యేసయ్యలో ప్రతి ఒక్కటి ఉన్నది. యేసయ్యలో ప్రతి ఒక్కటి ఉన్నది. యేసయ్యనే ప్రతి ఒక్కటి. ఈ భూమి పైన సమస్తంకి అధికారం ఎవరు? యేసు ప్రభువే. అట్లాంటి యేసయ్యని పక్కన పెట్టి లోకంలో నీకేం పని ఉంటుంది?
ఈ వాక్యం వింటారు ఎంతమంది మళ్ళీ ఏసీ అంటే లైట్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ తిరిగి వచ్చారు ఏసీ దగ్గరికి. ఎందుకంటే నీ ఆరోగ్యం ఏసీ దగ్గర ఉంది, నీ స్వస్థత ఏసీ దగ్గర ఉంది, నీ జీవం నీ ప్రాణం ఏసీ దగ్గర ఉంది. నువ్వు అదులు మందుల పైన డాక్టర్ పైన డిపెండ్గా అవుతావు. అంటే డాక్టర్ని కలువు, మందులు తీసుకో, కానీ ఏసీ పైన నీ ఆధారం లాస్ట్కి. ఇది తెలియకనే ఎంతోమంది క్రిస్టియన్స్ ఈ లోకంకి వెళ్ళిపోతారు, వాళ్ళతో పాటు అన్యజనులు వెళ్ళిపోతారు. మనం ప్రీచ్ చేయాలా ఏసీ అంటే ఇట్లుంటుందని. అప్పుడు అన్యజనులు ఏమవుతారంటే అన్యజనులు ఏసీ అని తెలుసుకుంటారంట. దట్ ఈస్ అల్టిమేట్ టార్గెట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవ్రీ వన్ షుడ్ నో జీసస్ ఇస్ ద లార్డ్ అండ్ ఈజ్ ద క్రియేటర్. కాబట్టి యేసు ప్రభు తెలిసిన ప్రతి మనిషి మనమే డల్ ఉంటే, మనకే విశ్వాసం లేకపోతే అన్యజనుల్ని మనం ఏ విధంగా తీసుకొస్తాం ఏసే వైపు? నన్ను కూడా చాలా మంది అన్నారు, ఏం ఏసేరా, ఏసేలో ఏముందని. తెలియదు వాళ్ళకు, సమస్తం ఏసేలో ఉంటుందని. నీకు కావాల్సిన జాబ్ ఆయన చేతిలో ఉంటుంది. నువ్వే మ్యారేజ్ని రిక్వెస్ట్ చేస్తావేమో, నాకు జాబు, నీ టాలెంట్ పైన నీ చదువు పైన డిపెండ్ అవుతాయేమో జాబ్ అని. కానీ ఆ దేవుడు పర్మిషన్ ఇస్తే నీకు ఆ జాబ్ రావాలా. మనం తీసుకున్న శ్వాస ప్రాణం కూడా ఏసే చేతులు ఉంటుంది. ఆయన ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు నువ్వు దాన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, లాంగ్ లైఫ్ కూడా. అంటే సమస్య ఓడి చేతులు కూడా ఏసే చేతులు, అది తెలియదు మనకు. అది తెలియక ఏసైని విశ్వసించక మనం లోకంలోకి వెళ్ళిపోతాం. అంటే మనము డబ్బుకు, మంచి అమ్మాయిలకు, మంచి అబ్బాయిలకు, లేకపోతే మంచి కార్లకు అట్రాక్ట్ అవుతాం. అవన్నీ దేవుడే సృష్టించాడు. అది తెలుసుకోవాలి ఫస్ట్. ద రిచ్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ బై జీసస్ క్రైస్ట్. ఈ భూమిపైన ఉన్న సమస్త ఉన్నత స్థాయిలు అది ఏసే ద్వారానే వచ్చినాయి. అది ఏసే ద్వారానే వచ్చినాయి. ఎందుకంటే ఆయననే దేవుడు కాబట్టి లోకానికి. అది తెలుసుకోవాలా. అది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీ జీవితం మారిపోతుంది. ఇంకా ఒక్కరోజు కూడా నువ్వు మామూలు స్థాయిలో నువ్వు జీవించలేవు. నీ పాపం అడ్డం వస్తున్నా యేసుప్రభు నమ్మనికి, నీ పాపం కూడా ఆయన అధికారి. ఈవెన్ జీసస్ ఈజ్ అ లీడర్ ఫర్ యువర్ సిన్స్. అంటే నీ పాపాలను క్షమించి నేను నీతిమంతం చేసే అధికారం కూడా ఆయనకు ఉంది. హీ హాజ్ ఎ అథారిటీ టు ఫర్గివ్ యూ అండ్ టు మేడ్ యూ ఏ రైచియస్. అంటే ఏది లేదండి, ఏసే దగ్గర సమస్తం ఆయన దగ్గర ఉంది. ఆయనను పట్టుకోవాలి మనం ఆయనను వెతకాలి. అందుకోసం వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వెతుకుడి మీకు దొరకబడును. సీక్ మై ఫస్ట్ కింగ్డమ్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ షెల్ బి యాడెడ్ టు యూ. ఎందుకు ఆ వాక్యం చెప్పాడు? నా రాజ్యాన్ని వెతకండి, సమస్తం అప్పుడు మీ వెంట వస్తాయని ఎందుకు చెప్పిండు? సమస్తము ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి. నువ్వు ఆయన వెతుకుతే లోకం నిన్ను వెతుకుతుంది. కానీ మనం ఆయన వదిలేసి లోకం వెతుకుతాం. ఎందుకు? మనకు తెలియదు లోకానికి ఏసైనా దేవుడు అని. ఈ లోకానికి దేవుడే ఏసే అని తెలియదు. మనం వేసుకున్న బట్టలకు ఆయననే దేవుడు, మన ప్రాణానికి ఆయననే దేవుడు, మన అందానికి ఆయననే దేవుడు, మన డబ్బుకి ఆయననే దేవుడు, మన ఆస్తికి ఆయననే దేవుడు, మన సమస్యకి ఆయననే దేవుడు, మన ఆరోగ్యంకి ఆయననే దేవుడు. నీ ఆపరేషన్ సక్సెస్ కావాలంటే ఏసే చేతులు ఉంటుంది, డాక్టర్ చేతులు ఉండదు. డాక్టర్ని వాడుకునేడు దేవుడు, ఆ ట్యాబ్లెట్ని వాడుకునేడు దేవుడు. కానీ ఏసే పర్మిషన్ ఇస్తే అది నీకు పనిచేస్తుంది. నీ ప్రమోషన్ మేనేజర్ చేతిలో లేదు, ఏసే చేతులు ఉంటుంది. ఆయన పర్మిషన్ ఇస్తే అప్పుడు ఆ మేనేజర్ నీకు కనికరం చూపిస్తాడు. నువ్వు ఏ డబ్బు కోసం పాకులాడుతున్నావో ఆ డబ్బు ఏసే పర్మిషన్ ఇస్తే నీకు వస్తుంది, లేకపోతే నువ్వు అప్పుల పాలు అయిపోతావు. అది తెలియకపోతే డబ్బు వెంబడి ఎంతోమంది జీతాలు నాశనం వేసుకుంటారు. అరే లుక్ మనీ చీప్ మ్యాన్, డబ్బుని చీప్గా చూడు. ఎందుకంటే ఆయన ఆ డబ్బు ఏసే చేట్లుంది. నువ్వు ఆయనను వెతుకుంటే నీకు ఈజీగా వస్తుంది డబ్బు. నువ్వే పాపం చేసే అవసరం లేదు, లంచం తీసుకునే అవసరం లేదు, నువ్వు దానికోసం ఏం తప్పు చేసే అవసరం లేదు, ఏ చెడు మార్గంలో పోయి డబ్బు సంపాదించే అవసరం లేదు నీకు. ఏసైనా వెతుకు, ఆయన ఉద్దేశాలు నీకు తెలియజేస్తాడు. ఆ ఉద్దేశాల ప్రకారం నువ్వు జీవించినప్పుడు ఆ డబ్బు ఆటోమేటిక్ నీకు వచ్చేస్తుంది. ఇంత పెద్ద దేవుడు, ఇంత మంచి దేవుడు పెట్టుకొని లోకంలో పోయి మనం ఏం చేస్తాం? మనకేం పని ఉంది లోకంలో? ఏం పని ఉంటుంది మనకు లోకంలో? అందరూ మందు డ్రగ్స్లో సంతోషం ఉందనుకుంటారేమో. ఆ దేవుని సృష్టికర్తలనే సంతోషం ఉంటుంది నీకు. ఇంకో చూద్దాం, ఐజయా సేమ్ చాప్టర్ 2:3. ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలను నడుచుదాము అని చెప్పుకొందురు. అంటే పీపుల్ అంటే ఇప్పుడు సంఘం ఇలా బోధించినప్పుడు ఈ అద్భుతాలు అవుతాయి. అరే చర్చిలో అన్నున్నాయంట, నాడు సంఘంగా వెళ్ళిపోదాం. ఏసే దగ్గర అన్నున్నాయంట, ఏసే దగ్గరికి వెళ్ళిపోదాం. మీరే కొట్లాడుకుంటారు, పెంటికోస్టు, వెస్లీ, జాన్ వెస్లీ అనుకుంటా.
ఆ చిన్న వానికి ఆ చిన్న ఆఫరింగ్స్ కోసమే మీరు ఫైట్ చేసుకుంటారు. యేసే పైన డిపెండ్ అయ్యి ఆయన పిలుపు చొప్పున మీరు సేవ చేసిననుకో నీకు ఎందుకు ఇక డబ్బు ఎట్లా వస్తుంది. ఆ డబ్బు కోసమే గొడవలు కదా మనం, ఆ డబ్బుల కోసమే ఫ్రెండ్షిప్ విరిగిపోతుంది, ఆ డబ్బుల కోసమే చర్చ్లో సంఘాలు గొడవలు. నువ్వు ఆయన కరెక్ట్ వెళ్తారని నీకు డబ్బు ఇచ్చేస్తాడు. ఎవరు నమ్మలేరు, ఇది ఇంత పెద్ద సత్యం ఎవరు నమ్మలేరు. డబ్బు వేసే దాంట్లో ఉంది. అవును, డబ్బు శైతాన్ కదా. ఎందుకు శైతాన్ అవుతుంది? ఎందుకు శైతాన్ అవుతుంది? ఇప్పుడు నాకు అవసరం ఉంది నా ఇంటికి అన్నిటికీ, మన శైతాన్ అని చెప్పి వదిలిపెడితే నేను బతకగలుగుతానా? మళ్ళీ దేవుడే డబ్బు ఇస్తాను నాకు ఆఖరికి ఫైనల్లీ నేను బతకాలంటే దేవుడు నాకు ఏమి ఇవ్వాలా? తిండి ఇవ్వాలా. ఆ తిండి కోసం ఏమి ఇవ్వాలా? డబ్బు ఇవ్వాలా వద్దా? అంటే డబ్బు దేవుడే కదా. డబ్బు చెట్టు నుంచి వస్తుంది. ఆ చెట్టు ఎవరు సృష్టించుడు? యేసు ప్రభువే కదా. అంటే సమస్తం ఎవరి చెట్లు ఉంటుంది? ఏసే చెట్లు ఉంటుంది. అది మనకు తెలియదు. అందుకోసం డబ్బుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. కానీ డబ్బు కంటే గొప్పది ఎవరున్నారంట? ఏసే ఉన్నాడు. ఆ డబ్బు నీకు ఏం చేస్తాడంటే ఏసే నమ్మితే చీప్గా వేసేస్తాడు నీకు. చీప్. ఇప్పుడు ₹1,00,000 సంపాదిస్తున్నావు, ఒక 10,000 రెంట్ తీసుకోవడం నీకు ఈజీయే. నీకు అదే ₹1,00,000 రెంట్ అంటే చాలా కష్టం కదా. నువ్వు ఏసే నమ్మినావు అనుకో, ₹1,00,00,000 నీకు చీప్గా వచ్చేస్తుంది. గాడ్ విల్ గివ్ యూ 1 crore ఇన్ ఈజీ వే, చీప్గా వచ్చేస్తుంది. ఆ ఏసే కావాల్సింది ఏంటంటే ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడాలా, ఆయనను వెతకాలా, ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడాలా. అందుకే మనం సృష్టించబడ్డాం తప్ప ఆయన వదిలేసి లోకంలో ముని కాదు. అందుకోసమే ఏసేనమైన చాలా సంఘాలు స్టక్ అయిపోతారు అక్కడనే. అంతేమంది జనాలు, అంతే డబ్బు, అంతే ఆఫరింగ్. వాళ్ళు మళ్ళీ 50 ఏజ్ కాగానే హెల్త్ ప్రాబ్లం అటాక్ అయితే వాళ్ళకు చనిపోతారు. ఇది కాదండి ఏసే అంటే. లాంగ్ లైఫ్ నువ్వు జీవించాలా, ఆరోగ్యంతో జీవించాలా, రిచ్గా జీవించాలా, ఈ లోకానికంటే ఏసే అంటే చూపించాలా. అది యేసు ప్రభు అంటే, అది సంఘం అంటే. దేవుడు సంఘంని ఈ భూమి మీద సమస్త మహిమ కంటే ఎక్కువ దేవుడు ఆయన సంఘంకి ఇవ్వాలనుకుంటున్నాడంట. గాడ్ వాంట్స్ టు గివ్ గ్లోరీ టు ద చర్చ్ మోర్ దెన్ ఎవ్రీ గ్లోరీ ఆన్ దిస్ ఎర్త్. అంటే ఈ భూమి పైన సమస్త మహిమ కంటే సంఘమే అధికంగా ఉండాలంట. అందుకోసం మీరు ఏమంటారు? ప్రతి కొండల కంటే సంఘం పెద్దగా ఉంటుందంట. అంటే సమస్తం ఎన్ని ఉండాలా? ఏసే దాంట్లో సంఘంలోనే అంట సమస్తము. యంగ్ పీపుల్ ఎంతమంది యవనస్తులు వింటారో ఈ వాక్యము, వాళ్ళందరూ నువ్వు దేనికి అట్రాక్ట్ అయినావో, దేనికి అడిక్ట్ అయినావో, కమ్ బ్యాక్ టు జీసస్ క్రైస్ట్. నువ్వు దేనికోసం నువ్వు వెతుకుతున్నావో అది ఏసే చెట్లుంది. ఏసేని కాదనుకోకుండా నీకు ఇష్టం వచ్చిన వెతికి నీ జీవితం పాడు చేసుకోకు. ఏసేని వెతుకు, సమస్య ఏసే చేతిలో ఉంది. పాస్ట్ 15 years నుంచి నేను ఏసేతో సహవాసం చేస్తున్నా. నేను దేవునితో సహవాసం చేసే ముందు రోజు నాకు తెలియదు ఏసే అని ఇట్లుంటాడేమని. కానీ నాకు ఏసేతో సహవాసం చేసినప్పుడు, నాకు హోలీ స్పిరిట్ అన్నీ చెప్తున్నప్పుడు నేను షాక్ అయిపోయినా. దేవుడు ఇంత గొప్ప దేవుడా. అదే మీకు బోధిస్తున్నా ఇప్పుడు నేను. సో వాట్ ఎవర్ ఐమ్ ప్రీచింగ్, ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద చర్చ్. బికాస్ క్రైస్ట్ గ్లోరీ హ్యాస్ టు బి గో ఫ్రమ్ చర్చ్. ఏసే మహిమ సంఘం నుంచి పోనంట లోకానికి. ఆ మహిమ చూసి లోకం చర్చలకు వచ్చేయాలి. ఈ లోకంలో ఏముంటుంది? ఆరోగ్యము, పెళ్ళిళ్ళు, పిల్లలు, ఇల్లులు, డబ్బులు, ఇవే కదా. ఇవి నువ్వు ఏసైనా వెతికితే ఇవన్నీ నీకు చీప్కి ఇస్తాడంట దేవుడు. ఈజీగా ఇచ్చేస్తాడు. ఇది మనకు తెలియదు సీక్రెట్. అనుకో ఏసైనా పక్కన పెడతాం. ఏసైనా నమ్మితే ఏమొస్తుంది? ప్రేయర్ చేస్తే ఏమొస్తుంది? కానీ ఒక సీక్రెట్ నువ్వు మర్చిపోతున్నావు. ఈ భూమి సమస్తము ఏసేదే. నువ్వు ఆయన బలిష్ట చేతి కింద ఉంటే సమస్తము నీ కాళ్ళ కింద పెడతాడు దేవుడు. నేను కూడా ఫస్ట్ దేవుడు సేవకులు ఇచ్చినప్పుడు భయపడ్డా, అమ్మో ఇట్లుంటుందేమో అని. కానీ దేవుడు నాకు తెలియజేసినప్పుడు సత్యాలు నేను షాక్ అయిపోయినా. ఇంత గొప్ప దేవుడు. అన్నజనులకు తెలియదు ఏసే అంటే, కానీ క్రిస్టియన్స్కి, చర్చ్కి తెలుసు ఏసే అంటే ఏంటిదో. మళ్ళీ వాళ్ళు కూడా డల్గా ఉంటే ఎట్లా? సో ఎవ్రీ చర్చ్ హ్యాస్ టు ప్రీచ్ ద డీప్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ చర్చిలో అద్భుతాలు, ఆ చర్చిలో అన్నీ ఉన్నాయని, ఈ సంఘంలో అన్నీ ఉన్నాయని ప్రజలు తెలుసుకొని అన్ని జనులు రావాలా మన చర్చ్కి. అట్లా ప్రపంచం మొత్తం రక్షింపబడాలా. అది దేవుని ప్లాన్, దేవుని సంఘం ప్లాన్. కమ్ ఆన్ చర్చ్, రైజ్ అప్ అండ్ ప్రీచ్ రాడికలీ అబౌట్ ద విజ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు అంటే ఏంటో తెలియడం నీ జ్ఞానం. హూ ఇస్ జీసస్ ఈజ్ నోయింగ్
ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ఏసయ్య ఏంటిది, ఏసయ్య ఏమేమి పనిచేస్తాడు, ఏసయ్య సమస్తంకి దేవుడా, అన్నిటికీ అధికారం ఏసయ్యకుందా, అది తెలుసుకోవడమే నీ జ్ఞానం. ఆ జ్ఞానం నీకుందనుకో సమస్తం నీ కాళ్ళ కింద ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు బైబిల్లో ఇశ్రాయేలుకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిండు. ఏ వాగ్దానం ఇచ్చిండంటే సమస్త జనుల ఎక్కువ ఆశ్రయిస్తా అని చెప్పి. ఏం వాగ్దానం ఇచ్చిండు? సమస్త జనుల ఎక్కువ ఆశ్రయిస్తా అంటే ఐగుప్తు నుంచి విడుదల ఇచ్చిండు ఇశ్రాయేల్కి. ఇచ్చి ఒక దేశంగా చేసి ఆ దేశంని ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కంటే ఉన్నత స్థాయిలో పెట్టి దేవుడు అంటే ఏంటో చూపేయాలని దేవుని ప్లాన్. ఇప్పుడు సేమ్ వాగ్దానము చర్చకుంది. ఇశ్రాయేల్ ఏ విధంగా దేవుడు ఒక దేశంగా చేసి సమస్త జనులను ఎక్కువ ఆశ్రయిస్తాయి దేవుడు అంటే చూపించాలనుకుంటున్నాడో, ద సేమ్ ప్రామిస్ హ్యాస్ బీన్ గివెన్ టు ద చర్చ్. అంటే ప్రతి ఈ భూమిపైన సమస్త మహిమ కంటే సంఘంని ఉన్నత స్థాయిలో పెట్టి ఆ సంఘం ద్వారా యేసుక్రీస్తు అంటే చూపించాల. సంఘం అంటే ఎవరు ఉట్టి పాస్టర్ కాదు కదా, ప్రతి మనిషి సంఘంలో. అంటే ప్రతి మనిషి ఏ విధంగా ఉండాలా? ఉన్నత స్థాయిలో ఉండాలా. ఎందుకు ఉన్నత స్థాయిలో ఉండడము? ఆరోగ్యంలో కానీ ఐశ్వర్యంలో కానీ ఎందుకు ఉన్నత స్థాయిలో ఉండాలా? నీ యేసయ్య ఉన్నత దేవుడు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, దేవుడు ఏ సృష్టించినా సరే మీరు చూడండి, ఎందుకు ఈ ప్రపంచంలో ఉన్నతమైన కార్లు, ఇల్లులు దేవుడు సృష్టించిండు? ఎందుకు ఈ లోకం ఎదుగుతూనే ఉంది? ఎందుకు స్ప్రెడ్ అయితేనే ఉంది? ఎందుకు ఎక్స్టెండ్ అయితేనే ఉంది? ఎందుకు ఇంక్రీజ్ అయితేనే ఉంది? బికాస్ ద గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఇంక్రీజింగ్. అని అక్కడ ఆగిపోయే దేవుడు కాదు, అక్కడే లోలో ఉండే దేవుడు కాదు, మీడియంలో ఉండే దేవుడు కాదు, హైలో ఉండే దేవుడు కాదు, కంటిన్యూ. అందుకోసం హెవెన్లో ఏముందంటే కృప వెంబడి కృప, మహిమ నుంచి అతిగా మహిమ. అందుకోసం ప్రపంచము ఆయన సృష్టించిన నుంచి ఇప్పటి వరకు ఎదుగుతూనే ఉంది. యేసుక్రీస్తు ఎట్లాంటి దేవుడు అంటే మహిమ నుంచి మహిమ. మన జీవితాలు ఎట్టుండాలా, మన సంఘం ఎట్టుండాలా, ఎదగాల. నువ్వు అక్కడే ఉండిపోయినావనుకో, నువ్వు దేవుని ప్రణాళిక లేవు. నువ్వు దేవుని ప్రణాళిక లేవనుకో, ఆ దేవుడు చూసి ఆ సంఘం ఆపేస్తాడు. ఎదుగుతలేదు ఇది. Multiplication is very important. Church should be above every glory on this earth. అంటే ఈ భూమిపైన ప్రతి మహిమ కంటే సంఘము ఆర్థికంగా ఉండాలంట. That is the ultimate plan of Jesus Christ. The promise which has given to Israel is the same promise through Jesus Christ has been given to the church. అంటే నీ చర్చ్ ఎక్కడ వెళ్ళిపోలా? నీ సంఘాలు ఎక్కడ ఉండాలా? నాకు కానీ నీ చర్చ్ కానీ నా చర్చ్ కానీ ఎక్కడ ఉండాలా? ఒక్క చర్చ్ కాదు, మళ్ళీ అన్ని చర్చిలు ఎక్కడ ఉండాలా? ఈ భూమిపైన సమస్త మహిమ కంటే. ఇట్లాంటి జ్ఞానం కలిగి ఉన్నాం అనుకో, గవర్నమెంట్ నుంచి దేవుడు ఆ తాళాలు తీసేసి మనకి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. గవర్నమెంట్ కాదు, అప్పుడు ఎవరు పరిపాలిస్తారు? సంఘము. ఇది తెలియదు. నువ్వు ఎప్పుడు అధికారం కింద ఉండాలనుకుంటున్నాం క్రిస్టియన్స్, కానీ అధికారమే మన చేతిలో తెలియదు. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. రిమెంబర్, అధికారం కలిగిన వాడే యేసుక్రీస్తు, అధికారం కింద ఉన్నాడు వాడే యేసుక్రీస్తు. లోకం కింద ఏసే ఉంటాడా? ఏసే చేతిలో లోకం ఉంటుందా? ఏసే కింద లోకం ఉంటుంది. ఎందుకంటే ఆయన సృష్టికర్త. నువ్వు నేను అట్లే ఉండాలా, నీ చర్చ్ నా చర్చ్ అట్లే ఉండాలా. దట్ ఈస్ అల్టిమేట్ ప్లాన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది నువ్వు పక్కన పెట్టి చిన్న జాబ్ల కోసం ప్రేర్ చేసి ఎట్లా? జాబ్ కావాలి వద్దంటలేము, కానీ దేవుని ప్రణాళిక ప్రకారము నువ్వు అధికారం కలిగి ఉండాలి. చర్చ్ షుడ్ హ్యావ్ అథారిటీ ఆన్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. అంటే సంఘ పాస్టర్లు కరెక్ట్ లేక ఎవరి చేతులు ఉంది అధికారం? ఇప్పుడు గవర్నమెంట్ చేతులు ఉంది. అంటే గవర్నమెంట్ పరిపాలిస్తుంది, కానీ సంఘం పరిపాలించాలా. డానియల్కి వచ్చిన దర్శనంలో అదే. ద చర్చ్ హ్యాస్ టు రూల్ బికాస్ జీసస్ ఈజ్ అ రూలర్. యూ వాంట్ టు షో ఈస్ రూలింగ్ పవర్ త్రూ చర్చ్. ఆ సంఘమే డల్ ఉంటే ఎట్లా? ఆ సంఘ కాపరే డల్ ఉంటే ఎట్లా? కమాన్, రివెలేషన్ ఇది, ద ఫ్రెష్ రివెలేషన్. ఇట్లా ఉండాలి సంఘం, ఇట్లా. సి, ఐఎమ్ గోయింగ్ టు ప్రే నౌ. ఎంతమంది డబ్బు కోసం ఎదురు చూస్తారో రెడీ అన్న, మీకు కూడా రెడీ. మిరాకిల్ విల్ హ్యాపెన్. Miracle will happen because God allotted me to do miracles of money. అద్భుతంగా డబ్బు రావడము నాకు అభిషేకం ఇచ్చింది దేవుడు. ఎందుకు తెలుసా? దేవుడు డబ్బులు ఇస్తాడు చీప్గా. డబ్బు అంత ఇంపార్టెన్స్ ఉంది భూమి మీద, కానీ ఏసే నమ్మితే ఆ డబ్బు చీప్కి ఇచ్చేస్తాడంట దేవుడు. అందుకోసం ఈ అద్భుతాలు ఇప్పుడు రెడీ. అప్పులతో ఎంతమంది ఉన్నారో అద్భుతంగా అప్పులు తీర్చబడును కాక యేసు నామములో. హౌ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫర్ ఫైనాన్షియల్. Lord Jesus Christ, release them financial blessings, especially pastors. How many pastors are suffering
due to lack in your financial problems. God is giving you money in miracle way. Lord Jesus Christ, release money in miracle way. ఎంతమంది ఫీజు కట్టుకోలేక, స్కూల్ ఫీజు కట్టుకోలేక బాధపడుతున్నారో సంఘ కాపరులకు అద్భుతంగా డబ్బు వాళ్ళకు. ఎంతమంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో వాళ్ళందరికీ అద్భుతంగా మనీ మిరాకిల్గా మనీ. జీసస్ క్రైస్ట్ గివ్ దెమ్ మనీ. ఎవరైనా వాక్యం వింటారో వాళ్ళకి అద్భుతంగా డబ్బుకు మార్గము తెరువు. ఏ అవసరాల కోసం డబ్బు కోసం ప్రార్థన చేస్తున్నారో ఈ వాక్యం తర్వాత వాళ్ళకు అద్భుతాలు. ఈ వాక్యం వింటుంటేనే కొంతమందికి అద్భుతాలు అవుతున్నాయి. ఈ వాక్యం వింటుంటేనే some people are receiving money in miracle way. Lord Jesus Christ, thank you for your marvelous blessings, marvelous mighty power and money. ఎంతమంది బాధపడుతున్నారు అనారోగ్యంతో, హార్ట్ అటాక్తో, ఎంతమందికి గుండె వీక్ ఉన్నదో వాళ్ళు చేసుకోండి. నజరేయుడైన యేసయ్య, heal their heart, make their heart function in perfect way. ఆ గుండె మంచిగా పనిచేసే విధంగా కృప చూపి. ఎంతమంది రకరకాల అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి యేసు నామములో స్వస్థత. ఆమేన్.